హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ పైన ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది. మరి విచారణలో ఏమైంది, ధర్మాసనం ఏం డిసిజన్ తీసుకుంది, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. తన అరెస్ట్ అక్రమం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు క్వాష్ పిటిషన్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఎన్నో వాయిదాల మీద పడుతూ ఇవాళ ఈరోజు కూడా మరోసారి విచారణ జరిగింది సార్ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో క్వాష్ పిటిషన్ పైన. మరి ధర్మాసనం ఏం డిసిజన్ తీసుకున్నారు సార్? అంటే క్వాష్ పిటిషన్ అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే వాడుక భాషలో చెప్పాలంటే ఇంక ఇది పనికిరానిది, దీనిపై ఇంకా చర్యలు తీసుకోవడానికి లేదు, ఇంకెవరు కేసు వేయడానికి లేదు, ఎక్కడికి ఇది కొట్టివేయబడుతుంది అనడాన్ని క్వాష్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే ముందు ఆయన పేరు గుర్తులేదు, ఒక జడ్జి గారు ఉండేవారు. సో ఆయన ముందుకు వెళ్ళేసరికి నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని పెట్టి ఆయన, అంటే గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి హైకోర్టుకి చేశారు కాబట్టి, సో అలాంటి నేపథ్యంలో లేదంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియకో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ కానీ ఒకవైపు ఒక వెర్షన్లో చెప్పొచ్చేమో, లేదా నిజంగా చెప్పిన తీర్పు నిజంగా సత్యం వైపే తీర్పు వెలువరించినా కూడా ఆయనకి ఫేవర్గా ఇచ్చారనే ఒక అపవాదం ఏమైనా వస్తాయేమో ఆయన తప్పుకున్నారు. తప్పుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే వాయిదాలు పడుతూ వచ్చింది, సెప్టెంబర్ 9న కదా అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసే మెయిన్ అరెస్ట్ విధానాన్ని ఎక్కువగా ఖండించారు అందరూ. అరెస్ట్ చేయడంలో తప్పట్లేదు ఎవరు కూడా, ఎందుకంటే ప్రూవ్ చేసుకుంటే శిక్ష పడుతుంది, అది మీ టాలెంట్. బట్ అరెస్ట్ చేసే విధానం సరిగ్గా లేదు అని అందరూ అన్నారు, అందరూ చాలామంది విశ్లేషకుల అభిప్రాయం కూడా. సో అట్లాంటప్పుడు ఏముందంటే అది హైకోర్టుకు వెళ్ళింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబు తరపు లోధ్రా గారు వాదించారు, చాలా చాలా జరిగాయి. అయితే ఏంటంటే ఎక్కడ కూడా మీరు ఏ స్కామ్ మీద అరెస్ట్ చేశారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏవి అంటే చూపించలేదు. సరే, మీరు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారా, అరెస్ట్ చేశాక ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకున్నాం, అది లేదు. పోనీ మీరు సిఐడి పరిధిలోకి తీసుకొని విచారించే ప్రయత్నం చేస్తున్నారా అంటే చేస్తున్నాం. అంటే ఇలాగ వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ సబ్మిట్ చేస్తామనే చెప్తున్నారు. ఒకానొక దశలో సుప్రీంకోర్టులో జరిగిన వాదనలకి, సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నలకి సిఐడి కానీ అలాగే మన అడ్వకేట్ జనరల్ ఏజీ కానీ, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఏజీగా పొన్నవోలు గారు కానీ తెల్లమొహం వేశారు. ఎందుకు? దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఎక్కడున్నాయి? సిఐడి దగ్గర ఉన్నాయి. సిఐడి ఏవి తీసుకొచ్చారా అవి అక్కడ రాష్ట్ర కోర్టులో ఉన్నాయి, లేదా రాష్ట్ర సిఐడి ఆఫీసులో ఉన్నాయి. అది కాదు కదా, సుప్రీంకోర్టు అంటే ఉన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు దాని పేరే సుప్రీంకోర్టు, సుప్రీం పవర్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మా దగ్గర ఉన్నాయి కానీ అక్కడున్నాయి ఇక్కడున్నాయి అని చెప్పడం అనేది ఎంతవరకు సబబు? సో అప్పుడే క్వాష్గా దాన్ని మలిచి చేయొచ్చు. కానీ ఎప్పుడు ఏ ధర్మాసనం కానీ ఏ న్యాయమూర్తి గారు కానీ మనం గడిచిన గతంలో జరిగిన సన్నివేశాలని మామూలు ఒకసారిగా మననం చేసుకుంటే ఎప్పుడు కూడా ఎవరికి కూడా శిక్ష విధించాలంటే అంత సింపుల్గా శిక్ష విధించరు. 1కి 10 సార్లు ఆలోచించి, 1కి 10 సార్లు వాయిదాలు ఇచ్చి, 1కి 10 సార్లు అవన్నీ బేరీజు వేసుకొని గతంలో ఎటువంటి తీర్పులు వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, ముందుగా ఉండే ఇంతకుముందు పనిచేసిన న్యాయమూర్తులు కానీ, లేదంటే అనుభవజ్ఞుల న్యాయమూర్తులు కానీ, లేదా చీఫ్ జస్టిస్లు కానీ, ధర్మాసనం కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంది, ఏ ఆర్టికల్ ప్రకారం తీర్పు ఇచ్చింది, లేదా రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం తీర్పు ఇచ్చింది అనే దాని మీద 1కి 10 సార్లు బేరీజు వేసుకొనే తీర్పిస్తారు. అంటే ఎవరు కూడా అనవసరంగా శిక్షింపబడకూడదు అనేది ఒక సిద్ధాంతం. కాబట్టి వాళ్ళు 1కి 10 సార్లు ఒకవేళ వీళ్ళు సబ్మిట్ చేయకపోయినా మళ్ళీ అవకాశం ఇచ్చి, అలాగని తప్పు చేసినోడు తప్పించుకోకూడదు అనేది కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది. కాబట్టి ఏమో ఏ యాంగిల్ అయినా తప్పు చేశారేమో చూద్దాం అని. బట్ ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు, ఆధారాలు లేవు, తర్వాత ఎటువంటి ఇవి లేవు, ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఒక 14 ఏళ్ళు సుమారుగా, అంటే ఎన్టీఆర్ గారు హయాం ఉన్నప్పుడు అది 4, తర్వాత 99లో ఒకసారి అయ్యారు ముఖ్యమంత్రిగా, అది ఒక 5, 9, మళ్ళీ మొన్న 5 టైమ్స్ 2014 ఆంధ్ర తెలంగాణ విడిపోయాక. సో ఓవరాల్గా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొంత కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, ఆయనకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రతిపక్ష నేత. ఆ తర్వాత ఎన్డీఏ కూటమిలో కూడా ఒక కన్వీనర్గా చేసిన ఒక ప్రముఖ నేత, దేశవ్యాప్తంగా కొంత ఇమేజ్ ఉన్న నాయకుడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు సింపుల్గా అర్ధరాత్రి ఒక సాధారణకి ఏదో
మనుషుల్ని అంటే దొంగల్ని ఏదో గజ దొంగల్ని ఈడ్చుకుని వెళ్ళినట్టుగా ఆ టైంలో అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మెయిన్ అదొకటి. నెక్స్ట్ అటువంటి నేతకి అరెస్ట్ చేసే ముందు లేదా సమన్లు పంపించే ముందు గవర్నర్కి ఇంటిమేట్ చేస్తారు. సో అది ఇంటిమేట్ చేయడం అనేది మనకు ఇప్పుడు నాలాంటి వాళ్ళకు కూడా సామాన్యులు కూడా గవర్నర్కి ఇంటిమేట్ చేయాలా అంటే చేయకూడదేమో. బట్ మనం గతంలో కొన్ని జరిగినప్పుడు చూసాం. అంటే ఇంతకుముందు ఇంకా దారుణం ఎలా ఉండేదంటే ఒక ప్రజాప్రతినిధి ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్స్కి వెళ్ళాలన్నా కూడా గవర్నర్ అనుమతి ఉండాలి అన్నట్టుగా అనేవారు. దాని మీద కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. ఎట్లా అంటే ప్రజాప్రతినిధి ఇంటికి రైట్స్కి వెళ్ళాలంటే గవర్నర్ పర్మిషన్ ఉండాలి లేదా రాష్ట్రపతి పర్మిషన్ ఉండాలి, అందువల్ల స్పీకర్ పర్మిషన్ ఉండాలి. స్పీకర్ పర్మిషన్ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు బాగా సంపాదించిన వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కానీ లేదా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కానీ ఎవరెవరైతే బాగా ఆస్తులు కూడబెట్టారో వాళ్ళందరూ చరమాంకంలో పాలిటిక్స్ వైపు వెళ్ళేవారు. వాళ్ళకు ఒక సెక్యూరిటీ భద్రత ఉంటుంది, వాళ్ళ ఆస్తులకు భద్రత ఉంటుందనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వెళ్తున్నారని కూడా ఒక నానుడు ఉంది. సో ఈ నేపథ్యం అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి రైట్స్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా అక్కడ గవర్నర్ అనుమతి లేదా స్పీకర్ అనుమతి ఉండాలనేది ఒకటి ఉంది కదా. అది ఉందని కూడా పుస్తకాల్లో కొన్ని చదువుకున్నాం. బట్ దానికి మన రాజ్యాంగంలో ఒక సవరణ ఉంటుంది. మరి ఆ సవరణలు ఆ లోపాలని వాడుకొని ఇలా చేస్తున్నారేమో తెలియదు. సో అదొకటి అయితే ఉంది, కానీ అది కూడా పర్మిషన్ లేదు. ఎక్కడ సిఐడి కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు కూడా అదేం అవసరం లేదు. ఒకవేళ నేరం చేసినట్టయితే అరెస్ట్ చేయొచ్చు అన్నారు. నేరం చేసినట్టయితే అన్నారు కానీ దానికి రుజువు లేదు. దానికి తప్పు లేదని చెప్పి ఇక్కడ లేడీ ఆవిడ ఎవరో తీర్పు ఇచ్చారు సిఐడి కోర్టులో. మరి ఆవిడ తీర్పు ఇచ్చినప్పుడు నేరం నిర్ధారణ అయిందా? నిజం నిర్ధారణ అయితే కదా కంటిన్యూ చేయాలి, కస్టడీకి అప్పచెప్పాలి. అవేం లేదు కదా. సో ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు రేకెత్తించే అంశాలు. సో ఎట్టకేలకు సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళడం, సుప్రీంకోర్టు అది క్వాష్ కింద వాయిదాల మీద వాయిదాలకు రావడం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏది కూడా అంత త్వరగా నిర్ణయం తీసుకోరు, ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి తీసుకుంటే అది తరతరాలకి గుర్తుండిపోయేలాగా. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ప్రముఖ న్యాయమూర్తి కానీ న్యాయవాది లాయర్లు ఎవరింటికి వెళ్ళినా కూడా ఆ కబ్బోర్డ్ నిండా బుక్స్ ఉంటాయి. రీసెంట్గా వచ్చిన తీర్పులకు సంబంధించి ఏ కోర్టులో ఎలా తీర్పు ఇచ్చారు, ఏ సమస్యకి ఎటువంటి నిబంధన పెడుతూ తీర్పు ఇచ్చారు, ఆ తీర్పు వల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఇలాంటి సమస్యకి ఇలాగ తీర్పు ఇవ్వడమే కరెక్టు అని చాలా బుక్స్ ప్రింట్ అవుతుంటాయి. దాన్ని బేస్ చేసుకొని చాలామంది రెఫర్స్ చేసి ఓకే దీన్ని ఇలా చెప్పొచ్చు, దీన్ని ఇలా వాదించవచ్చు, దీన్ని ఇలా వాదిస్తే జడ్జి గారు సమ్మతించి దానికి ఇలా తీర్పిస్తారు అని కూడా వీళ్ళు ప్రతిదీ అక్కడ సెక్షన్తో సహా పొందుపరిచి ఉంటుంది. కాబట్టి చదువుకొని వెళ్తారు ఎవరైనా వాదించేటప్పుడు క్రిటికల్ కేసులో. సో ఇక్కడ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అవన్నీ నిబంధనలు అనుసరించి తీర్పిస్తారు కదా. తీర్పిచ్చి ఇవ్వాలంటే క్వాష్ అనేది అందుకే ఇంత పోస్ట్ పోన్ అయింది. సో ఇప్పుడు ఇద్దరు జడ్జిలకు వచ్చేసరికి ఒకలేంటి సబబే అంటున్నారు, ఇంకొకరు సబబు కాదు అంటున్నారు. సబబు అనే వ్యక్తిని ఎలా అంటారు? నిజం నిర్ధారణ అయితే సబబు అనొచ్చు ఆయన కూడా. బట్ ఆయన ఏ ఉద్దేశంలో అన్నారని మనకు తెలియదు, అంత డెప్త్ తెలియదు. బట్ చెప్తున్నాను కదా, దాంట్లో లాలో కూడా అమెండ్మెంట్స్ ఉంటాయి, సవరణలు ఉంటాయి. ఆ చిన్న పాయింట్ పట్టుకొని అది ఎప్పుడు ఆపద్ధర్మ సమయంలో వాడాల్సిన పాయింట్ని మెయిన్ వాటికి కూడా ఇంప్లిమెంట్ చేసేస్తుంటారు మన దగ్గర చాలా సందర్భాల్లో. తప్పదు ఆపద్ధర్మ సమయంలో ఆ అమెండ్మెంట్ వాడండ్రా అని అంటే రెగ్యులర్ వాటికి కూడా అందరికీ వాడేస్తూ ఉంటారు, తప్పు ఉంది తప్పు లేదని. సో కాబట్టి ఎవరిని చెప్పలేం. సో ఇద్దరు న్యాయ ఉద్దండులు అనుకున్నప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ముంగిట్లోకి వెళ్ళింది. చీఫ్ జస్టిస్ ముంగిట్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒకటి రిఫర్ చేయాలి. దీని మీద మరొకసారి కూలంకుషంగా చర్చ జరిపి ఇలాగా 5 సభ్య కమిటీ ఉంటుంది. 5గురిలో మెజారిటీ ఆఫ్ ఓటు బట్టి 5 ఉంటారు న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్ ఒకరు, 4 అనుకుంటా. ఈ 4లో 3 ఒకవైపు ఇచ్చారనుకోండి తీర్పు, లేదా 2 ఒకటి ఇచ్చి ఒకళ్ళు తటస్థంగా ఉండిపోయి ఒకవైపు చెప్పారనుకోండి, ఆ 2 దానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే డివైడెడ్ వేరు 2 ఓట్లు సమానంగా వచ్చినట్టుగా తీర్పు ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ దానిపై కమిటీ వేయడము, చీఫ్ జస్టిస్ ముందుకు తీసుకెళ్ళడము జరుగుతుంది. సో చూద్దాం. ఇప్పుడు అది క్వాష్ పిటిషన్ అనేది ఒక రకంగా అయితే అదే చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునేది కూడా ఏంటంటే స్పీకర్కి కానీ గవర్నర్ కానీ అనుమతి తీసుకోవాలనే ఉంది. ఇప్పుడు మరి లేదు అంటున్నారు. మేబీ దాని మీద సవరణ వచ్చిందేమో. ఒకవేళ సవరణ వస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆపద్ధర్మ సమయంలో వాడాల్సిన సవరణని అన్నిటికీ ఎలాగైనా నేను అరెస్ట్ చేయాలి కాబట్టి అరెస్ట్ చేశారేమో చెప్పలేము. దానికి అంత డెప్త్గా తెలిసిన లా చదివిన వాళ్ళు అయితే చెప్పగలుగుతారు. మనలాంటి వాళ్ళకి అంత ఇది లేదు. ఏదైతేనే మొత్తానికి ఇలాగ
పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయంటే కొన్నాళ్ళకి క్వాష్ అయిపోతుంది ఖచ్చితంగా. లేదంటే ఈ పాటికి పోని ఇప్పుడు వచ్చినప్పుడైనా మళ్ళీ అవన్నీ ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేయొచ్చు కదా. ఒక న్యాయమూర్తి అలాగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే అక్కడ కేవలం పేపర్లో ఉన్నదే తప్ప సాక్ష్యాధారాలు లేవు. పేపర్లో పుట్టించి పెట్టిందే తప్ప సాక్ష్యాధారాలు లేవు కాబట్టి సో ఏ న్యాయమూర్తి ఆ న్యాయమూర్తి వరకు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. దాని మీద మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఇది క్వాష్గా వెళ్తుందో క్వాష్గానే వెళ్తుందో నా అభిప్రాయం. ఎలా ఉంటే అలా.